టు న్యూస్. తిరుమలలో గవర్నర్ నరసింహన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. తాను బస చేసిన పద్మావతి అతిథి గృహం వద్ద నుంచి కాలినడకన ఆళ్వార్ ట్యాంకుకు చేరుకున్న అక్కడున్న ప్రత్యేక ప్రవేశ దర్శనం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లను పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల వద్దకు వెళ్లి టీటీడీ ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఇతర అధికారులను అభినందించారు గవర్నర్. మరింతగా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీసులందరికీ మెరుగైన వసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు ఏపీ పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా. పదవీ బాధ్యతలు చేపట్టిన నాగుల్ మీరా ఇప్పటివరకు పోలీసులకు కల్పించే వసతి గృహాలు ఇరుకుగా ఉన్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని అత్యాధునికంగా విశాలమైన వసతి గృహాలు నిర్మిస్తామన్నారు. పోలీస్ శాఖకు సంబంధించి గురుతర బాధ్యతను అప్పగించారంటూ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు మీరా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ చంద్రకుమార్. తక్షణమే రైతు కష్టాలు తీర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించే పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని, నకిలీ విత్తనాలు అరికట్టి రైతుకు రుణ సదుపాయం కల్పించాలని, దళారుల బెడద నుంచి అన్నదాతను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు జస్టిస్ చంద్రకుమార్. జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో కందుల్ని కొనుగోళ్లు నిలిపేయడంతో అన్నదాతలు ధర్నాకు దిగారు. చివరి రోజైన కందుల కొనుగోళ్లు ఆపేయడంతో ఆగ్రహించారు అన్నదాతలు. ఆరుగాలం కష్టించి తెచ్చిన పంటను కొనుగోలు చేయకపోవడంతో నిజామాబాద్ జగిత్యాల రోడ్డుపై 2 గంటల పాటు రాస్తారోకో చేశారు. అసలు ఎవరిని డౌన్ అంటే వస్తారో చెప్పండి మీరు. ఏపీ తెలంగాణలో పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 3 రోజులుగా 39-40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో హైదరాబాద్ లో అత్యధికంగా నిన్న 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 21న మహబూబ్ నగర్, అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 22న మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 39 డిగ్రీలుగా రికార్డైంది. 23న ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్ లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో మెట్రో పరుగు మరోసారి వాయిదా పడింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మొదలవుతుందనుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పుడు 6 నెలలు పోస్ట్పోన్ అయింది. మెట్రో కారిడార్ 1, కారిడార్ 3 మార్గాల్లో సగం మేరకు పనులు అవ్వడంతో అన్ని పూర్తయ్యాకే మెట్రో సర్వీసులు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. దీంతో డిసెంబర్ నాటికి 2 కారిడార్లను పూర్తి చేసి ఒక్కసారిగా సర్వీసులను ప్రారంభించాలని తుది నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది. అగ్రిగోల్డ్లో దాచుకున్న సొమ్ము ఎంతకీ రాకపోవడం, మరోవైపు కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చే మార్గం తెలియక తీవ్ర మనస్తాపానికి గురై తుదిశ్వాస విడిచారు షేక్ ఖాదర్ బాషా. హుస్నాబాద్ లో నివసిస్తున్న బాషా కూతురు పెళ్లి కోసం 2,40,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయాడు.
తెలంగాణ 10th ఎగ్జామ్స్ లో మాస్ కాపీయింగ్ జోరుగా సాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి జిల్లా పరిషత్ స్కూల్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, కిరిమిరి జెడ్పీ హైస్కూల్లో ఈ దందా జోరుగా నడుస్తోంది. ఆసిఫాబాద్ లో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బేరసారాలకు దిగి మాస్ కాపీయింగ్ చేస్తున్నారు. చూసిరాతకు ఇన్విజిలేటర్లు సైతం సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో తమకు నష్టం జరుగుతోందంటున్నారు కష్టపడి చదివిన విద్యార్థులు. రైళ్లలో గంజాయిని తరలిస్తున్న 7 సభ్యుల ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన ఈ ముఠా లగేజ్ బ్యాగుల్లో ఎవరికీ అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసి కోణార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్నారు. లింగవల్లి, తాండూర్ రైల్వే స్టేషన్ చేసిన తనిఖీల్లో వీరంతా పట్టుబడ్డారు. 220 కేజీల గంజాయిని సీజ్ చేసి నిందితులను సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. రాజమహేంద్రవరం కోటిలింగాల రేవు వద్ద గోదావరిలో దూకుతామంటూ 8 మంది యువకులు హల్చల్ చేశారు. నగరంలోని పేపర్ మిల్కు చెందిన పంప్ హౌస్ ఎక్కి నిరసనకు దిగారు ఆందోళనకారులు. కాలుష్యాన్ని భరిస్తున్న తమకు ఉద్యోగాలు ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని యాజమాన్యం అమలు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను కిందకు దించడానికి 3 టౌన్ పోలీసులు వెళ్లిన సమయంలో నదిలోకి దూకేస్తామనడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పొగరు, నోటి దురుసు ఏమాత్రం తగ్గలేదు. ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టడంతో విమానయాన సంస్థలు ఆయనను ఎయిర్పోర్టులో అడుగుపెట్టకుండా నిషేధం విధించాయి. అయినా సరే క్షమాపణ చెప్పని ఆ ఎంపీ ట్రైన్ జర్నీ చేశారు. హజరత్ నిజాముద్దీన్ ముంబై ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించారు. అయితే రాజస్థాన్లోని కోటా స్టేషన్లో ఆగినప్పుడు విలేకరులు ఆయన చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. సమాధానం చెప్పాల్సింది పోయి ఆగ్రహించారు ఎంపీ. నేనేం చెప్పలేను, నన్ను వదిలేయండి, సారీ అంటూనే శివాలెత్తారు. अरे यार जानो तुम कोई झगड़ा निकालने चलो थैंक यू सर थैंक यू चलो सॉरी चलो उसने तो लगाया मेरे को अटैक आया बोल के चेस्ट पेन हो रहा है बोल के अभी न्यूज मैं बात करता हूँ। जाओ चलो थोड़े होता है क्या चलो जाओ बाहर चलो पुलिस निकालो बाहर जाओ ऐसा थोड़े होता है यार घर वाले बम मारे मेरे चेस्ट पेन हुआ बोल के अरे यार जानो तुम ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తీరుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్టు ముందు చెప్పులు, గులాబీ పూలు పట్టుకుని గైక్వాడ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గైక్వాడ్ టికెట్ను ఎయిర్లైన్స్ రద్దు చేయడంతో విమానాశ్రయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిన సమయంలో ఆప్ కార్యకర్తలు ఈ రకంగా నిరసన తెలిపారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.